సబ్స్క్రైబ్, షేర్, లైక్. అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 20 తాహా. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 121. فأكلا منها فبدت لهما سوآتهما وطفقا يخصفان عليهما من ورق الجنة وعصى آدم ربه فغوى. ఆయత్ నంబర్ 121. ఆ విధంగా వారిద్దరూ ఆ వృక్షము నుండి ఫలం తినగానే వారి మర్మస్థానాలు బహిర్గతమైపోయాయి. వారిద్దరూ స్వర్గంలోని ఆకులతో వాటిని కప్పుకోసాగారు. ఆదం తన ప్రభు మాటను జవదాటి దారి తప్పాడు. వ్యాఖ్యానం 108. శైతాన్ ప్రేరణపై ఆదం నిషిద్ధ వృక్షం పండు తిని దైవాదేశాన్ని అతిక్రమించారు. పర్యవసానంగా సన్మార్గం నుంచి తప్పిపోయారు. ఆయత్ నంబర్ 122. ثم اجتباه ربه فتاب عليه وهدى. ఆయత్ నంబర్ 122. దరిమిలా అతని ప్రభు అతన్ని ఎన్నుకున్నాడు, అతని పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు, అతనికి మార్గం చూపాడు. వ్యాఖ్యానం 109. మార్గం చూపాడు అన్న వాక్యాన్ని ఆధారంగా తీసుకొని కొంతమంది చెప్పేదేమిటంటే, ప్రవక్త పదవి లభించక మునుపు ఆదం వల్ల ఈ మరుపు జరిగింది. ఆ తరువాత దేవుడు ఆయన్ని క్షమించి తన ప్రవక్తగా ఎన్నుకున్నాడు. అయితే ఇంతకు ముందు మేము ప్రస్తావించినట్లు ఆదం ప్రవక్త వల్ల జరిగిన ఈ పొరపాటు సౌశీల్యానికి విరుద్ధమైనది కాదు, అది మరుపు మాత్రమే. ఇలాంటివి మానవ సహజమైన దౌర్బల్యాల క్రిందకి వస్తాయి. ఇంకో విషయం ఏమిటంటే, ఈ పొరపాటు ధర్మ ప్రచారానికో ప్రవక్త బాధ్యతల నిర్వహణకో లేక షరియత్ చట్టాలకో సంబంధించిన సమస్య కాదు. ఇది వ్యక్తి ప్రవర్తనకు సంబంధించిన అంశం కనుక అది దైవాగ్రహానికి కారణమయ్యేంత తీవ్రమైన అపరాధం కూడా కాదు. అయితే మహనీయుల వల్ల జరిగే సాధారణమైన తప్పులు కూడా అసాధారణమైనవిగానే పరిగణించబడతాయి. కాబట్టి హజరత్ ఆదం అలైహిస్సలాం ప్రవక్తగా నియుక్తులు కాకముందు నిషిద్ధ వృక్షాన్ని సమీపించారని, ఆ తరువాత దేవుడు ఆయన్ని క్షమించి ప్రవక్తగా ఎన్నుకున్నాడని భావించడం సమంజసం కాదు. పశ్చాత్తాప భావంతో ఆదం కుమిలిపోయిన పిమ్మట మేము తిరిగి అతని ఆ స్థానంలో తీసుకున్నాం. అతన్ని దివి నుంచి భూమికి దింపాలని నిర్ణయించాం. ఇదంతా మా ప్రణాళికను అనుసరించి జరిగింది. మేము ఆదంకు శిక్షగా భూమిపైకి దింపామని భావించరాదు. ఈ ఆయతును ఈ భావంలోనే తీసుకోవాలి. ఆయతుల నెంబరు 123, 124. قال اهبطا منها جميعا بعضكم لبعض عدو فإما يأتينكم مني هدى فمن اتبع هداي فلا يضل ولا يشقى. ఆయత్ నంబర్ 123. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, మీరిద్దరూ ఇక్కడి నుంచి దిగిపోండి, మీరు ఒండొకరికి శత్రువులు. ఇక మీదట మీ వద్దకు నా నుండి మార్గదర్శకత్వం గనక వస్తే నా మార్గాన్ని అవలంబించేవాడు దారి తప్పడం గాని ప్రయాసకు లోనవడం గాని జరగదు. ومن أعرض عن ذكري فإن له معيشة ضنكا ونحشره يوم القيامة أعمى. ఆయత్ నంబర్ 124. అయితే నా ధ్యానం పట్ల విముఖత చూపినవాడి బ్రతుకు దుర్భరమైపోతుంది. ప్రళయ దినాన మేమతన్ని గుడ్డివానిగా చేసి లేపుతాము. వ్యాఖ్యానం 110. అలాంటి వారి సమాధి వారి కోసం ఇరుకైపోతుందని కొంతమంది అభిప్రాయపడ్డారు. మరికొంతమంది అభిప్రాయం ప్రకారం వారి జీవితాలలో ప్రశాంతత కరువైపోతుంది. వారు సతతం వ్యాకులతకు, అశాంతికి లోనే ఉంటారు.
అల్లా, ధ్యానం పట్ల అశ్రద్ధ వహించిన పెద్ద పెద్ద ధనవంతులు సైతం మనశ్శాంతి కరువైపోయి ఇరకాటంలో పడిపోవడం మనకు సర్వత్రా కనిపిస్తూనే ఉంటుంది. వ్యాఖ్యానం 111. నిజంగానే వారి కంటిచూపు పోవచ్చు, లేక వారి మనోనేత్రం గుడ్డిదై పోతుంది. పరలోక శిక్ష నుంచి బయటపడే మార్గం ఏది వారి మనసుకు కానరాదు. వారి మనోమస్తిష్కాలు స్తంభించిపోతాయి. ఆయతుల నెంబరు 125, 126, 127, 128, 129. قال رب لم حشرتني أعمى وقد كنت بصيرا. ఆయత నెంబర్ 125. ప్రభు, నన్ను గుడ్డివానిగా చేసి లేపారేమిటి? నాకు చూపు ఉండేది కదా అని అతను అంటాడు. قال كذلك أتتك آياتنا فنسيتها وكذلك اليوم تنسى. ఆయత నెంబర్ 126. జరగవలసిన విధంగానే జరిగింది. ఒకప్పుడు నీ వద్దకు వచ్చిన మా ఆయుతులను, వచనాలను, సూచనలను, మహిమలను నువ్వు విస్మరించావు. అందుకే ఈనాడు నువ్వు కూడా విస్మరించబడుతున్నావు అని అనబడుతుంది. وكذلك نجزي من أسرف ولم يؤمن بآيات ربه ولعذاب الآخرة أشد وأبقى. ఆయత నెంబర్ 127. హద్దు మీరిపోయి తన ప్రభు ఆయతులను విశ్వసించేందుకు నిరాకరించిన ప్రతి ఒక్కరికి మేము ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాము. నిశ్చయముగా పరలోక శిక్ష ఇంతకన్నా కఠినమైనది ఎప్పటికీ ఉండేది. أفلم يهد لهم كم أهلكنا قبلهم من القرون يمشون في مساكنهم إن في ذلك لآيات لأولي النهى. ఆయత నెంబర్ 128. వీరికి పూర్వం ఎన్నో సమూహాలను మేము తుదముట్టించాము. వారి నివాస స్థలాలలో ప్రస్తుతం వీళ్ళు తిరుగుతున్నారు. ఈ విషయం కూడా వారికి సన్మార్గం చూపడం లేదా? నిశ్చయముగా ఇందులో వివేచన గల వారి కొరకు ఎన్నో సూచనలున్నాయి. ولولا كلمة سبقت من ربك لكان لزاما وأجل مسمى. ఆయత నంబర్ 129. నీ ప్రభు తరపు నుంచి మాట ముందే ఖరారు కాకుండా, గడువు ముందుగానే నిర్ధారించబడకుండా ఉన్నట్లయితే ఇప్పటికిప్పుడే వీళ్లకు శిక్ష అంటుకొని ఉండేది. తమకు పూర్వం ఎన్ని జాతులు మరెన్ని సమూహాలు గడిచాయో ఈ ధిక్కారులు, అవిశ్వాసులు చూడడం లేదా? చూడబోతే వీళ్ళు తమ పూర్వీకులకు వారసులు. తమ పూర్వీకుల శిథిలాలపై కలియ తిరుగుతున్నారు. దైవ ధిక్కార వైఖరి మూలంగానే మేము వారిని శిక్షించాము. గుణపాఠం నేర్చుకోదలిచే వారి కోసం వారి ముగింపులో పలు సూచనలున్నాయి. కానీ మక్కాకు చెందిన ఈ అవిశ్వాసులు మరీ గుడ్డిగా వ్యవహరిస్తున్నారు. తలబిరుసుతనం బెడుసు కొడుతుందని తెలిసి కూడా వీళ్ళు దారికి రావడం లేదు. వారి కోసం నిర్ధారించబడిన గడువు వచ్చే వరకు వారికి విడుపు ఇవ్వబడుతూనే ఉంటుందని దేవుడు నిర్ణయం గైకొనకుండా ఉన్నట్లయితే వెంటనే వారిపై దైవాగ్రహం విరుచుకుపడేది. వారంతా నాశనమై ఉండేవారు. కాబట్టి ధిక్కార వైఖరి ఒడిగట్టినప్పటికీ తమపై శిక్ష అవతరించలేదన్న ధీమాతో వారు నిర్భయంగా ఉండరాదు. అసలు తమపై దేవుని శిక్షే అవతరించదని తలపోయేరాదు. దేవుడు ఇచ్చిన నిర్ణీత గడువును మహదావకాశంగా భావించి రుజువర్తనులు కావాలి. గడువు ముగిసినంతనే ఆయన మీ భరతం పట్టడం ఖాయం అని తెలుసుకోండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.